హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బుల్లెట్ రాజ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే సినిమా రివ్యూ అన్న. నేను చెప్తాను కదన్నా, భయపెట్టకన్నా ప్లీజ్, ఇప్పుడే చూసొచ్చా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బుల్లెట్ రాజ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే సినిమా రివ్యూ అక్క నువ్వు వచ్చావా? ఎందుకక్క అంత శ్రమ? నేనున్నాను కదక్క. సూపర్ యాక్టింగ్ ఎరగదీసావు అక్క. మా ఫ్రెండ్స్కి నేను చెప్తా, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయిపో. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే సినిమా రివ్యూ ఎక్కడికి పోతావు చిన్నవాడా, యూ కాంట్ ఎస్కేప్ లవ్. ట్యాగ్ లైన్ అదిరిపోయింది కదా. సినిమా మొత్తం ఇక్కడే ఉంటుంది. మనకు అర్థం కాదు ఫస్ట్, ఏంటబ్బా సినిమా టైటిల్ ఎలా ఉంది, ఓకే, కింద ట్యాగ్ లైన్ ఏంటి, యూ కాంట్ ఎస్కేప్ లవ్. నిజంగా భలే పెట్టారనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత. మీరు కూడా అదే ఫీల్ అవుతారు సినిమా చూసి వస్తాయి. మన నిఖిల్ కొత్త సినిమా ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. November 18th రిలీజ్ అయింది. సో చాలా బాగుంది సినిమా. నిజంగా మన నిఖిల్ భయ్కి అర్థమైపోయింది సినిమా ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు హిట్ వచ్చేస్తాయి అనే విషయాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో తను చూస్ చేసుకుంటే స్టోరీస్ అన్ని భలే ఉంటున్నాయి. కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అలానే ఈ సినిమాలు కూడా ఈ మూడు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేను మీతో చెప్తాను. అందుకంటే ముందు ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూస్తే మీరు కూడా ఎలా ఉండబోతుందో గెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ట్రైలర్ ఒకసారి చూద్దాం. ఒకవేళ పారిపోతే ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుని మరి నీ దూల తీర్చేస్తా. రావాల్సింది ఇక్కడ కాదు స్వామి, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి. ఆయన సైన్స్ ఎంత డెవలప్ అయిందో కూడా ఆత్మ అవకాయ బద్దండి స్వామి. ఎవరికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతాము. నేను అందరిలాంటి అమ్మాయిని కాదర్జును. మంత్రం యంత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుగాక. శుభం భూయా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. కట్ చేస్తే అంటే ఏం కట్ చేయకండి, సినిమా లాంగ్వేజ్ అనమాట. సినిమా స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, కేరళలో మహేశ్వరర్ధన్ ఆలయం అని చెప్పేసి ఒక ఆలయం ఉంటుంది. అక్కడ దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళని రిలీజ్ చేస్తారనమాట. అంటే జైలు నుంచి ఖైదీలను రిలీజ్ చేస్తున్నట్టు అక్కడ వాళ్ళలోంచి ఉండే దయ్యాలని భూతాలను అక్కడ ఉండే స్వామీజులు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి సినిమా టైటిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. గూగుల్ పై నుంచి ఇలా కెమెరా వస్తుంది, కొండ గుహల్లోంచి ఇలా ఎంటర్ అవుతుంది, అక్కడ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. అలా టైటిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వచ్చేస్తుంది. మన నిఖిల్ ఒక కాలేజ్ అబ్బాయి. కాలేజ్ అబ్బాయిలు అంటే ఎలా ఉంటారు, లవ్ చేస్తారు, లేకపోతే సరదాగా తిరుగుతారు, లేకపోతే సినిమాలకు వెళ్తారు. అది మన కాలేజ్ స్టైల్. కానీ మన నిఖిల్ ఏం చేస్తాడంటే, మనలానే కాలేజీలో అస్సలు క్లాసెస్కి వెళ్ళడు. కానీ ఆ రోజు నిఖిల్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ తీసుకోవడానికి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 2 hours ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాడు. అక్కడ పేపర్ తీసుకుంటాడు, ఎడిషన్స్ మీద ఎడిషన్స్ తీసుకుని రాసేసి వెంటనే పారిపోతాడు. అంటే నా మ్యారేజ్ ఈరోజు అంటాడు. అక్కడ షాక్. అదేంటి స్టార్టింగ్ మన హీరోకి మ్యారేజ్ ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ట్విస్ట్ ఉంది. సో అలా మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మన నిఖిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మ్యారేజ్ చేసుకోవాలంటే హీరోయిన్ కూడా ఉండాలి కదా, హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ రాదు. ఎందుకు రాదో తెలియదు. 4 years గడిచిపోతుంది. 2012లో జరుగుతుంది ఇదంతా. 2016 ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేసింది మళ్ళీ సినిమా. సో ఈ విధంగా మన నిఖిల్ ఫ్లాష్ బ్యాక్ ఇలా సాడ్గా క్లోజ్ అవుతుంది పాపం. సో ప్రజెంట్లో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నది, గ్రాఫిక్స్ రిలేటెడ్ ఆఫీస్. తనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వైవా హర్ష కొంతమంది టీం ఉంటారు. వీళ్ళందరికీ మన వెన్నెల కిషోర్ గారు ఒక ఫ్రెండ్ అనమాట. వెన్నెల కిషోర్ గారికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల సినిమా మొత్తం స్టార్ట్ అవుతుంది. అదేంటంటే వెన్నెల కిషోర్ గారికి దయ్యం పడుతుందన్నమాట. దయ్యం పట్టిందా? నిజంగా
నిజంగా పట్టిందో లేదో తెలియదు కానీ ఒకరోజు మన వినోద్ కిషోర్ గారు షేవింగ్ చేసుకుంటూ ఉంటే ఒక బుడబుక్కులు అతను నీకు దయ్యం పట్టింది, నీ లోపల ఎవడో ఉన్నాడని చెప్పేసి ఆ మాటలు పలుకుతూ ఉంటాడు మన వినోద్ కిషోర్ గారి ముందు. అది నిజం అనుకుని మనోడు భయపడిపోయి హిప్నటైజ్ అయిపోయి మొత్తం ఏదో జరుగుతూ ఉంటుంది. సో తనని నార్మల్ చేయడానికి ఒక పిచ్చి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ మన పృథ్వీ 30 years ఇండస్ట్రీ, అక్కడ ఆయన క్యూర్ చేద్దాం ట్రై చేస్తారు. అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అదే ఒక స్వామీజీ మళ్ళీ అదే పిచ్చి హాస్పిటల్కి వచ్చి నువ్వు ఇక్కడికి కాదు వెళ్ళాల్సింది మహేశ్వర్ధన్ ఆలయానికి వెళ్ళాలి కేరళలో అంటాడు. అదే మీరు ట్రైలర్లో చూసారు చూడండి, అది మన వినోద్ కిషోర్తో ఆ స్వామీజీ అంటారనమాట. సో ఆ తర్వాత మన నిఖిల్ కష్టపడి కేరళ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి వెళ్తారు. అక్కడ పరిచయం అవుతుంది మన హేబా పటేల్. సో అక్కడ ఉన్న 4-5 రోజులు ట్రీట్మెంట్కి ఉండాలి అని చెప్పేసి అక్కడ స్వామీజీ గారు మన కిషోర్ గారికి ఆర్డర్స్ పాస్ చేస్తారు. సో యాజ్ పర్ ఆర్డర్స్ మరి చేయాలి కదా, అలానే 4-5 days అక్కడ ఉంటారు. ఇక్కడ మన నిఖిల్కి హేబా పటేల్ పరిచయం అవుతుంది. ఆ 4-5 days హేబా పటేల్తో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు అనుకోకుండా లవ్లో పడతారు. సో వన్ ఫైన్ డే లాస్ట్ డే ఏమిటంటే మార్నింగ్ నేను నా మనసులో మాట చెప్తానని చెప్పేసి హేబా పటేల్ నిఖిల్తో చెప్తుంది. సరే మనోడు కూడా చాలా క్యూరియాసిటీతో మనోడికి అసలు వెయిటింగ్ అంటే చిరాకు కానీ వెయిట్ చేస్తాడు. అక్కడ కట్ చేస్తే మార్నింగ్ లేచేసరికి హేబా పటేల్ అక్కడ ఉండదు. ఏమైపోయిందో తెలియదు. ఇక్కడ మళ్ళీ సస్పెన్స్, ఏమై ఉంటుంది, సడన్గా వెళ్ళిపోతుంది. సో అది ఏమైందో మీకు లేటర్ తెలుస్తుంది సినిమా చూసేటప్పుడు. మరి మన హేబా పటేల్ ఎందుకు అక్కడ లేదు, అసలు అనుకునే లవ్ చేసిందా, అనుకోకుండా లవ్ చేసిందా, ఎందుకు సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఈ క్వశ్చన్ మార్క్ మీకు సినిమా చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. రెగ్యులర్గా ఎప్పుడు జరిగేది అనుకుని చెప్పేసి బాధపడతారు కాసేపు. ఎందుకంటే ఆల్రెడీ 2012లో ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది. పెళ్లి చేసుకుందాం అని అనుకున్న అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ రాక అక్కడ అప్సెట్ అయ్యాడు మనోడు. మళ్ళీ 2016లో ఎలా జరిగిందని చెప్పేసి కాసేపు బాధపడతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ మర్చిపోడు అనమాట. ఎలా అయినా సరే హేబా పటేల్ పట్టుకోవాలని చెప్పేసి అప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తుంది. పరిచయమైనప్పుడు మరి మాట్లాడుకుంటారు కదా, మాటల్లో నాది విజయవాడ సో అని చెప్పేసి మన హేబా పటేల్ కొన్ని డీటెయిల్స్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అది అసలు హేబా పటేల్ ఇల్లే కాదు. అక్కడికి వెళ్ళి చూస్తే మన తనిఖీల భరణి గారు వెళ్ళి కూర్చుంటారనమాట. తనిఖీల భరణి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ అమలా ఉందని అడుగుతారు. అమలా అంటే ఎవరు కాదు, హేబా పటేల్ క్యారెక్టర్ని అమలా అని చెప్పి మనకు పరిచయం చేస్తారు ఈ సినిమాలో స్టార్టింగ్. సో అమలా ఉందని అడిగితే నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, అమలా లేదంటాడు. అక్కడ మన హీరోకి మెంటల్ ఎక్కిపోతుంది. అదేంటి 4-5 రోజుల క్రితమే మేము కలిసాము, అక్కడ చాలా రోజులు ఉన్నాము అని చెప్పేసి ఫోటో కూడా చూపిస్తే ఈ ఫోటో నా కూతురిది కాదంటాడు. కానీ మన అమల అంటే హేబా పటేల్ చెప్పిన డీటెయిల్స్ అయితే అదే అడ్రస్, అదే ఇల్లు, కానీ ఎందుకు నాది కదా అంటున్నాడు. సో అక్కడ కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది మన నిఖిల్కి. సో మొత్తం మీద ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, రే నేను అక్కడికి వెళ్ళానురా, అలా జరిగింది, ఎప్పుడో చనిపోయిందంట. అంటే అప్పుడు వీళ్ళకి అర్థం కాదు అసలు ఎన్నాళ్ళు తిరిగింది ఎవరితో, మనిషితోనే అనే ఒక కన్ఫ్యూజ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక కాల్ వస్తుంది. అది అమల, నేను అమలని అని చెప్పేసి కాల్ చేస్తుంది. సో ఇక్కడ అర్థం కానిది ఏంటంటే అమల చనిపోతే మరి హేబా పటేల్ ఎవరు? హేబా పటేలే కదా అమలాని పరిచయం చేసుకుంది. అసలు అమల వేరు, హేబా పటేల్ వేరా? మధ్యలో నందితా శ్వేత ఎవరు? ఇక్కడే కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ కన్ఫ్యూజ్ రిలీజ్ అవ్వాలంటే సినిమాకి వెళ్ళాల్సింది. అసలు అమలా ఎవరు, అమలాకి హేబా పటేల్కి సంబంధం ఏంటి, మధ్యలో ఈ నందితా శ్వేత ఎవరు, అసలు ఈ 3 క్యారెక్టర్లు ఎందుకు ఉన్నాయి సినిమాలో, అసలు ఆ అమ్మాయి ఎందుకు రిజిస్టర్ ఆఫీస్కి రాలేదు ఆ రోజు, వీటన్నిటికీ మీకు క్వశ్చన్ మార్క్లే ఇప్పటికైతే. బట్ సినిమాకి వెళ్ళి చూసారంటే వాటన్నిటి ఆన్సర్లు ఆటోమేటిక్గా మీకు రిలీజ్ అయిపోతాయి. అండ్ ఈ సినిమాలో ఇంకొక సస్పెన్స్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు మనం ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఇద్దరు హీరోయిన్స్నే చూసాం. ఒకటి హేబా పటేల్, 2 నందితా శ్వేత. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది. అది ఎవరని నేను కూడా ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది మీరు వెండి తెర మీద చూస్తేనే థ్రిల్గా ఫీల్ అవుతారు. సో ఫైనల్గా నేను ఈ సినిమా గురించి చెప్పే విషయం ఏంటంటే, మీరు కనుక ఈ సినిమాకి వెళ్ళినట్లయితే లవ్ ఫీల్ అవ్వచ్చు, కామెడీ ఉంటుంది, బాగా నవ్వుకోవచ్చు, అండ్ సస్పెన్స్ కూడా ఉంటుంది. బాగా థ్రిల్లర్ సినిమాస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చుతుంది. సో అన్ని కేటగిరీ మెంబర్స్కి ఈ సినిమా నచ్చుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్, హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత మీ కామెంట్స్ని ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి మీరు అక్కడ కామెంట్ బాక్స్లో మీరు రేటింగ్ ఇస్తే మీ రేటింగ్ అన్ని ఆఫ్టర్ 1 వీక్ మన అఫీషియల్ వెబ్సైట్ www.bulletraj.com నేను పోస్ట్ చేస్తాను. మన బుల్లెట్ రాజ్లో ఓన్లీ రివ్యూస్ మాత్రమే చెప్తాం, రేటింగ్ మాత్రం పబ్లిక్ నుంచి మేము తీసుకుంటాం. సో మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రమే మీ వాల్యుబుల్ రేటింగ్ అనేది ఇక్కడ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మస్తుగుండేది లైఫ్, ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ గ్రాఫ్, కల్లోను కత్తిరిన కైఫ్, మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్,
ఇక మీద పెట్టింది నైఫ్ అనుకోనేలేదే ఇంత టఫ్ కుదుకు పట్టదే కొట్టంది హాఫ్ ఏటి చెయ్యను గుండెలోనే బాధ నీకు ఎట్ట చెప్పను ఎంత తాగినా సుఖ కూడా ఎక్కడింది ఏమి చెప్పను మస్తుకుండేది లైఫ్ ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్ ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫ్ కల్లోను కత్తిరిన కైఫ్ మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్ ఇక మీద పెట్టింది నైఫ్